ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన మాజీ మంత్రి కారుమూరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం మరి కాసేపట్లో కారుమూరిని జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ సందర్భంగా స్పందించిన కారుమూరి ఏపీలో దుర్మార్గమైన పాలన నడుస్తోందని, జరుగుతున్నవన్నీ అక్రమ అరెస్టులేనని విమర్శలు చేశారు. రైట్, ఇక మనం విజువల్స్లో చూడొచ్చు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి మాజీ మంత్రి కారుమూరిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కారుమూరి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ. థ్యాంక్ యూ జమీబా. ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ లో అరెస్ట్ అయిన మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును కాసేపటి క్రితమే ఈడీ అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ యొక్క అరెస్ట్ సందర్భంగా ఈ యొక్క గాంధీ హాస్పిటల్ తీసుకుపోయే సమయంలో కారుమూరి మీడియాతో మాట్లాడారు. ఏపీలో దుర్మార్గమైన పాలన నడుస్తుంది, జరుగుతున్నాయన్నీ కూడా అక్రమ అరెస్టే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రతిపక్షాల మొత్తంగా టార్గెట్ చేసుకుని వారిని అక్రమంగా అరెస్ట్ చేసే పనిగా పెట్టుకొని ముందుకెళ్తుంది. అక్రమ పాలన, అరాచక పాలన, దుర్మార్గ పాలన ఏపీలో నడుస్తుందంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. కాగా ఈడీ అధికారులు ఈ యొక్క దాదాపు ఈ లిక్కర్ రవాణాకు సంబంధించి 195 కోట్ల స్కామ్ జరిగింది. వైఎస్ఆర్సీపీ పాలనలో ఒకరికి ఈ యొక్క టెండర్లన్నీ కేటాయించి ప్రభుత్వ ఖజానాకు 195 కోట్ల రూపాయల గండి కొట్టారంటూ కూడా ఆ నిధులను మొత్తంగా కూడా తన బినామీ కంపెనీలకు సిగ్మా అనే కంపెనీ ద్వారా తన అకౌంట్లకు మళ్లించుకున్నారంటూ కూడా ఈడీ ఆరోపిస్తున్న నేపథ్యం అయితే ఈ యొక్క 195 కోట్లలో 28 కోట్ల రూపాయలు కారుమూరి నాగేశ్వరరావుకు ముట్టయినట్టుగా కూడా ఈడీ ఆరోపించి నేపథ్యం ఈ రోజు హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఆయనను అదుపులోకి తీసుకొని ఈడీ అధికారులు ఈ యొక్క విచారణ చేసిన అనంతరం గాంధీ హాస్పిటల్ వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. కాసేపట్లో జడ్జి ముందు కూడా ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరికృష్ణ.